ఈ రోజుల నుండి గ్రూప్ 2 చదువుతూ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారా? ఇప్పుడు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదా? అయితే నేను చేస్తున్నది ఏంటో ఈ వీడియోలో చూడండి. నేను గ్రూప్ 1 మెయిన్స్‌కి క్వాలిఫై అయ్యాను. బట్ ఇన్ని రోజుల నుండి గ్రూప్ 2కే ప్రిపేర్ అయ్యా కాబట్టి నేను ఫైనల్లీ గ్రూప్ 2నే చూజ్ చేసుకుంటున్నా. ఎందుకు అలా గ్రూప్ 2నే చూజ్ చేసుకున్నానో ఈ వీడియోలో క్లారిటీగా చూడండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యా. ఫస్ట్ నుండి నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతూ ఉన్నా. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా, ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాని అయోమయంలో ఉన్నా. నాలాగా గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్, గ్రూప్ 1 మెయిన్స్ అనేది కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉంటుంది. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్లో 6 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 2లో ఓన్లీ 4 పేపర్స్ మాత్రమే ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్సే, హిస్టరీ, జోగ్రఫీ అండ్ పాలిటీ, సొసైటీ, నెక్స్ట్ 4th పేపర్ ఎకానమీ, 5th పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్, 6th పేపర్ తెలంగాణ మూమెంట్ అనే 6 పేపర్స్, టోటల్ 900 మార్క్స్ ఉండడం జరుగుతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్లో జనరల్ ఎస్ఐ అండ్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ, 3rd పేపర్ ఎకానమీ, 4th పేపర్ తెలంగాణ మూమెంట్, టోటల్ 600 మార్క్స్ ఉండడం జరుగుతుంది. గ్రూప్ 2 సిలబస్ని క్లియర్గా చూస్తే గ్రూప్ 2 సిలబస్ అంతా ఆల్మోస్ట్ గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటుంది. సిలబస్ వేరు, బట్ దానికి ప్రిపేర్ అయ్యే విధానం వేరే ఉంటుంది. గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 సిలబస్ అడిషనల్గా ఉంటుంది. గ్రూప్ 2లో కంటే గ్రూప్ 1లో సిలబస్ అడిషనల్గా ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రమే ఉండేవి జనరల్ ఎస్ఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ గవర్నెన్స్. ఈ టాపిక్స్ ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. మెయిన్స్కి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందులో ఆన్సర్ రైటింగ్ రాస్తూ మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటూ హార్డ్ వర్క్, ఇంకా ఎక్కువ టైం ఆన్సర్ రైటింగ్కి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నుండి మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తూ మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నుండి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి ఫస్ట్ నుండి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ 1 చదవాలా గ్రూప్ 2 చదవాలా అని డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. నేను అయితే గ్రూప్ 2నే ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు నాకు మెయిన్స్ నాలెడ్జ్ లేదు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. ఫస్ట్ నుండి నేను గ్రూప్ 2 ప్రిపరేషన్లోనే ఉన్నా. సో జస్ట్ అటెంప్ట్ ఇస్తా అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగే కన్ఫ్యూజన్లో ఉంటే ఫస్ట్ నుండి మీరు ఏది ప్రిపేర్ అయ్యారో అందులోనే ఉంటే ఫస్ట్ నుండి మీరు ఏది ప్రిపేర్ అయ్యారో అందులోనే ఉండండి, అటెంప్ట్స్ ఇవ్వండి. బట్ మళ్ళీ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి తక్కువ టైంలో మిస్టేక్స్ అయితే చేయకండి. ఫైనల్లీ మీరు ఒకటి ఆలోచించుకోండి, మీ స్ట్రాటజీ ఎంత, మీరు ఎంతవరకు టాలెంటెడ్, మీ టాలెంట్ మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మీరు ఆన్సర్ రైటింగ్ గొప్పగా రాయగలిగే స్టామినా మీలో ఉంటే గ్రూప్ 1కి వెళ్ళొచ్చు. బట్ ఆన్సర్ రైటింగ్ రాయడం నాకు తెలియదు, ఇప్పుడు తక్కువ టైంలో నేను ఇది అదా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఎందులో టాలెంట్ ఉందో అది ఫస్ట్ ఫాలో అండి. ఫస్ట్ నుండి మీరు చదివిన వాటికే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 పడవల మీద ప్రయాణం అనేది అస్సలు సాధ్యం కాదు. సో గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 మీరు ఎన్ని రోజులు ఏదో ఒకటే ప్రిపేర్ అయితే అందులోనే ఉండిపోండి. మళ్ళీ మీరు అటు డైవర్ట్ అవ్వకండి. నేను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ ఆర్ రాంగ్ కామెంట్లో తెలియజేయండి. నేను అయితే గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.